వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రానికి ఎక్కడైనా సరే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు కూడా రావాలి, ఉద్యోగాలు రావాలి. దీని మీద ఎవ్వరికీ రెండు రకాల అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా ఉండవు. మేబీ రాజకీయ నాయకులకి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందేమో, అది పక్కన పెడితే. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా అడగాల్సి ఉంటుంది. ఏ పరిశ్రమనైనా సరే, ఏదైనా సరే, పెట్టుబడుల కోసం రైతుల భూములు తీసుకున్న తర్వాత అదే రైతులు న్యాయం కోరితే వారిని సమస్యగా చూపించొచ్చా? ఎందుకంటే అమరావతి రైతులు భూములు ఇవ్వలేదు, వాళ్ళకి మేము ఇది ప్రభుత్వం అన్యాయం చేసేసింది వాళ్ళకి, అందుకని చెప్పి మేము అండగా ఉంటాం ఖచ్చితంగా అని మొన్న వెళ్ళారు కదా. సో ఆ తర్వాత కోర్టు కూడా ఏం చెప్పిందో చూసాంగా. ప్రజా ప్రయోజనం అనేదానికంటే ఆ ప్రయోజనం ఎంత పెద్దది ఉంది అనేది చూసిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అని తీర్పు కూడా ఇచ్చింది. సరే, అది పక్కన పెడితే ఆ భూములు ఇవ్వకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి మధ్యలో ఆల్మోస్ట్ పూర్తయిపోయే చోట కూడా ఇంకా మధ్యలో ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళి ఇది చేస్తే దాని సమస్య అంటామా? అది అభివృద్ధిని అడ్డుకోవడం అంటాం. కానీ ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టడానికి భూములు తీసుకొని ఆ తర్వాత దాంట్లో హామీలు ఇస్తారు. పరిశ్రమ కోసం భూములు తీసుకున్న తర్వాత హామీలు ఇస్తారు. ఏమని? మీకు పునరావాసం, లేదంటే ఇక్కడ భూమి తీసుకున్నాం కాబట్టి వేరే చోట ఇంకో కొంచెం భూమి, లేదంటే ఇందులో ఉద్యోగాలు ఇవి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి తీసుకుంటారు. ముందు ఎవరు వెళ్ళి ఈ పరిశ్రమలు పెట్టడానికి సమీకరించే దగ్గరకు వచ్చేసరికి ముందు ఎకరం ₹1,00,00,000కి నేను అమ్ముతానని అన్నాను అనుకోండి, నాకు ఎవడో ₹1,00,00,000 ఇచ్చేసాడు. లేదండి, అది కాదు, ఇది పరిశ్రమ, ఈ పరిశ్రమ వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇది వస్తాయి అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పి, ప్రైవేట్దైనా కానీ ప్రభుత్వం కూడా చెప్పి ఏంటంటే ఓకే, ఒక సామరస్యపూర్వకంగా ఏదో చేస్తుంది కొన్ని డిమాండ్లు పెట్టి. కానీ ఆ రైతులకి, ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు న్యాయం కోరితే దాన్ని సమస్యగా చూపిస్తే ఏమనాలి? దాన్ని అన్యాయం అని అనాలి. ఇప్పుడు భారతీ సిమెంట్స్ వ్యవహారంలో ప్రజల ముందున్నటువంటి అసలు ప్రశ్న ఇదే. భారతీ సిమెంట్స్ కంపెనీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది. ఎందుకో తెలుసా? మా ప్లాంట్ని అడ్డుకుంటున్నారు, ఉత్పత్తి తగ్గిపోతుంది, పోలీసులు రక్షణ కల్పించాలి, వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళారు దానికి డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ. సరే, ఈ వాదన కోర్టు పరిశీలిస్తుంది అంటే దానికంటే ముందు వీళ్ళు ఇంకో సమాధానం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏంటి ముఖ్యంగా అంటే, ఎవరెవరు వస్తున్నారు, గేటు ముందు నిరసనలు చేస్తున్నారు, లోపలికి వచ్చి ఉత్పత్తిని ఆపేయాలి అని చెప్పని ఆందోళనలు చేస్తున్నారు అన్నారు. సరే, ఎవరు వస్తున్నారు? కంపెనీ శత్రువులు ఎవరన్నా వచ్చి మొత్తం బిజినెస్ దెబ్బతీయడం కోసం చేస్తున్నారా? అలా చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. 100% పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఇగో ఇలా వస్తున్నారు, ఇలా అడ్డుకుంటున్నారు అంటే పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఆ ప్లాంట్ ముందు, గేటు ముందు నిలబడి నిరసన చేస్తున్న వాళ్ళు ఎవరు? అసాంఘిక శక్తుల, లేక భారతీ సిమెంట్ ఫ్యాక్టరీస్ కోసం తమ భూములు ఇచ్చినటువంటి కుటుంబాల? ఇదే అక్కడ పాయింట్. అసలు భూములు తీసుకునే సమయంలోనేమో ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు, ఇప్పుడు న్యాయం అడిగితేనేమో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా పోయాయని వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే భూమి ఇచ్చినప్పుడేమో వాళ్ళు భాగస్వాములా, హక్కులు అడిగేసరికి ఏమో ఆటంకాలా? ఇది వాళ్ళ తీరు. ఇందుకే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి చేస్తున్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ఏం కోరుతున్నారో తెలుసా? ఇది ఇంకా చాలా విచిత్రం. హైకోర్టుని ఆశ్రయించి ప్రధానంగా వీళ్ళకి కావాల్సింది పోలీసు రక్షణ అంట. అంటే సమస్యకి పరిష్కారం చర్చల ద్వారానే ఇంకో ద్వారానే అవసరం లేదు, ముందుగా పోలీసుల ద్వారా కావాలి, పోలీసులను పెట్టి వాళ్ళని అణిచివేయండి అనేటువంటి ఒక భావన ఇక్కడ కనిపిస్తోంది. ముందు న్యాయం చేయండి, తర్వాత చట్టం గురించి మాట్లాడండి. హామీలు నెరవేర్చకుండా బాధితుల ఆవేదనని కేవలం లా అండ్ ఆర్డర్గా సమస్యగా చూపిస్తే అసలు సమస్యను దాచిపెట్టడం కాదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం బాధ్యత ఏంటి? పోలీసులు పంపింది అంటే ఈ ప్రభుత్వం అంత చేతకాని చర్య ఇంకోటి ఉండదు పోలీసులను పంపిస్తే. ఎందుకు అనంటే ఇక్కడ ప్రభుత్వం ఏ కంపెనీనైనా సరే, ఏ పెట్టుబడినైనా సరే కాపాడాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ పెట్టుబడిని కాపాడడం అంటే కేవలం ఆ కంపెనీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం మాత్రమే కాదు, భూములు ఇచ్చిన కుటుంబాల హక్కుల్ని పక్కన పెట్టకూడదు. పరిశ్రమల పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి స్థానిక ప్రజల న్యాయమైన డిమాండ్లను అడిచివేయడం మొదలైంది అంటే రేపొద్దున ఏ రైతు కూడా భూమిని పరిశ్రమల కోసం ఇవ్వడానికి ముందుకి రాడు. సో ఇక్కడ పోలీసుల పని నిరసనల్ని అణిచివేయడం కాదు, చట్టాన్ని అమలు చేయడం. ఒకవేళ కంపెనీ హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఆ అంశం మీద కూడా సమానంగా స్పందించాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వానిది. ఇక్కడ పరిశ్రమ ఆగిపోతుంది అనే కారణంతో బాధితుల గొంతు మూయించడం అనేది ఇది డెఫినెట్గా నాట్ యాక్సెప్టబుల్. 100% భారతీ సిమెంట్స్ పెట్టి ఇక్కడ మేము తీసుకొస్తాం. ఇక్కడ రెండు రకాలుగా ఉంది. ఏంటంటే సున్నప్రాయ గనులు, నీటి వాటా ఇవన్నీ శాశ్వతంగా కేటాయించుకున్నారు. అందులో అక్రమాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ చేసింది.
సున్నప్రాయ గనులు కావచ్చు మిగతా కూడా క్యాన్సిల్ చేసిందే. దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారు. సరే లీగల్గా ఫైట్ చేస్తారు, ఎందుకు క్యాన్సిల్ చేశారని ప్రభుత్వం చెప్తుంది, అక్కడికి ఇది అయిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం గొడవ పెట్టట్లేదు, లేదు వేరే వాళ్ళు కాదు, ఎవరైతే భూములు ఇచ్చారో అందులో వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం కొంతమందిని టెక్నికల్గా ఏదో ఒక కారణం చూపించి అందులోంచి ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. అంటే భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళకి పనికిమాని వాళ్ళు అయిపోయారు. పోనీ వాళ్ళకి ఏమైనా పూర్తి స్థాయిలో ఇచ్చేసారా కాంపన్సేషన్ అనేది? లేదు, అది కూడా లేదు. వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంటే చట్టాన్ని ఉపయోగించి వాళ్ళని అణిచివేయండి అని చెప్పి భారతీయ సిమెంట్స్ ప్రభుత్వాన్ని కోరుతోంది, పైగా కోర్టుకు వెళ్ళింది. అంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పోరాటాలు చేసేది ఇదంతా కూడా పేరుకి మాత్రమే. ఎందుకంటే భారతీయ సిమెంట్స్ వాళ్ళ పేరు మీదే ఉందిగా, లేదా అమ్మేశారో అంటారు, కానీ ఆ అమ్మేసిన దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిదేగా, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఆలోచన ఏంటనేది చూడండి క్లియర్గా. ఆయన ఆందోళనలకి వాటికి మాత్రం ఎక్కడన్నా ఏదైనా జరిగితే ప్రభుత్వం మీదకి వెంటనే అది అన్యాయం అక్రమం అంటారు, అమరావతి పేరైనా ఇంకొకటైనా. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆయన కంపెనీకి సంబంధించి భారతీయ సిమెంట్స్కి సంబంధించి మాత్రం వాళ్ళు చేసేది అన్యాయం కాదు, అయ్యో మా వ్యాపారం ఆగిపోతుంది, మా ఉత్పత్తి తగ్గిపోతుందని ఆవేదన. భూములు ఇచ్చినటువంటి రైతులు చేసేది అక్కడ నిరసన కాదు, వాళ్ళు చేసేది విధ్వంసం. ఇది వాళ్ళ నరేషన్. అంటే వాళ్ళ రాజకీయానికి ఒక రకమైనటువంటి నెరేటివ్, వాళ్ళ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి ఏమో ఇంకో రకమైనటువంటి నెరేటివ్. డబుల్ స్టాండర్డ్స్. ఉసరవెల్లి కూడా ఇన్ని రకాలుగా మార్చదేమో రంగులు డెఫినెట్గా. ఏం చెప్తారు సమాధానం? ఇక్కడ నైతికంగా కూడా పూర్తిగా డౌన్ అయిపోయినట్టే. పేరుకి మాత్రమే ప్రజలకు మేము ఏదో చేసేస్తాం, మేము ఇలా ఉన్నాము, మేమే మీ అందరికీ కూడా మద్దతుగా ఉన్నామని చెప్పడం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చేసేదంతా అన్యాయమే. మరి ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఎలా స్పందిస్తుంది? పోలీసులను పంపిస్తుందా? పోలీసులను పంపింది అంటే దొందే ఇదే అవుతుంది. నాకు తెలిసి అయితే పంపించదని నేను భావిస్తున్నాను. పంపితే మాత్రం ఏం చేయలేం. అలాగే కోర్టు కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు కదా మరి మీరు, వాళ్ళకి ఇచ్చినటువంటిది మరి దాని సంగతి ఏంటి, ఇది అడుగుతారా లేదా అనేది అది వాళ్ళ విజ్ఞత. సో ఇక్కడ భూమి తీసుకునేటప్పుడేమో రైతే రాజు అని మాట్లాడతారా, చివరికి న్యాయం అడిగే దగ్గరికి వచ్చేసరికి ఏంటి అది విశ్వాసఘాతకం. నిరసనకారులు కాదు, వాళ్ళు విధ్వంసకారులు అయిపోతారు. భూమి ఇచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు అట్టుకుంటారు, సార్ మనకి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి సార్, ఇక్కడ ఇది అవుతుంది సార్ అని చెప్పి అప్పుడు సార్ అంటారు. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం పోరా అవతలకి, ఎవడన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడేది? మీ దొంగలు మీరందరూ కూడా ఇక్కడ ఏంటి, వాళ్ళ భూములు ఏదో పాపం వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు దోచుకున్నట్టు. ఇది ఈ డబుల్ స్టాండర్డ్ స్టోరీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.